హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటారు. హిందూయేతర మతాల వాళ్ళు హిందూనే టార్గెట్ చేసుకుంటారు. ఎవరి మతం వాళ్ళది, కలిసి పని చేసుకోవచ్చు కదా, ఎవరు పూజలు వాళ్ళది, ఎవరు దేవుడికి వాళ్ళు దండం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడే నేను బయట మా ఆఫీస్ బయట చంద్రుడి వాళ్ళ పౌర్ణమి చంద్రుడు బ్రహ్మాండం కనపడుతున్నాడు, దర్గా మీద నుంచి కనపడుతున్నాడు. ఆ రెండు మినార్లు రెండు కనపడతా ఉంటే వాటి నుంచి ఫోటో తీసి ఎంత బాగుంది. చంద్రుడు చంద్రుడే, మినార్లు మినార్లే. అంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుని మీ క్షుద్ర రాజకీయం కోసం ఈ రకమైన కుయుక్తులు పన్నుతున్నారు. ఎంతసేపు పర్టికులర్గా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనబడే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన మనుగడ కోసం, తన ఉనికి కోసం, పోయిన తన ఉనికిని మళ్ళీ కాపాడుకోవడం కోసం, అది సాధ్యమవుతుందా అవదా అది సెకండరీ, దానికోసం ఎంతసేపు హిందూయిజాన్ని టార్గెట్ చేస్తుంది. మొన్న చూసాం మనం, హిందూ ధర్మ పరిరక్షకుడని పెద్ద పెద్ద పోస్టర్లు వేసి 3 రోజులు 4 రోజులు సోషల్ మీడియాలో కొట్టేశారు. ఆయన ఏం కాపాడాడో, ఏం రక్షించాడో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని అందరికీ తెలుసు. ఎంత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశాడో, ఎంత విధ్వంసం చేశాడో హిందూ ఆలయాలని, హిందూ దేవుళ్ళ విగ్రహాలని తెలుసు, అందరికీ తెలుసు. అయినా మరి జనం మర్చిపోయారు అనుకున్నాడు ఏమో, హిందూ ధర్మ పరిరక్షకుడిని కొట్టించేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుచరుడో లేదా ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొత్త ఎజెండాతో వచ్చాడు. ఆయన మళ్ళీ టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశాడు కూడా. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఒకటే అనుకుంటే, తిరుమలే వీళ్ళ ఫోకస్. తిరుమల ఎందుకంటే తిరుమల అంటే తెలుగు వారందరికీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళకైనా తిరుమల వెంకటేశ్వర స్వామి అనగానే అందరి చూపు అక్కడే ఉంటుంది. అందరి భక్తి చాలా బలంగా నమ్ముతారు. హిందూయేతరులు కూడా నమ్ముతారు. చాలామంది మనం చూస్తే ముస్లింలు చాలామంది వెళ్తారు అక్కడికి, క్రిస్టియన్లు కూడా వెళ్తారు, అందరూ వెళ్ళకపోవచ్చు. అయితే తిరుమల మీదనే ఫోకస్ పెడతారు, తిరుమల మీదనే రాజకీయం చేస్తారు. తిరుమలకి తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది వీళ్ళకి ఒక ఆట స్థలం. వీళ్ళు చేసే పిచ్చి పనులకి, వీళ్ళు చేసే అరాచకాలకి, వీళ్ళు చేసే రకరకాల విమర్శలకి, ఆరోపణలు కూడా ఏంటంటే ఆధారాలు ఉండవు, ఏదో ఒకటి బురద జల్లాలి. ఆ బురద జల్లితే హిందువులందరూ కలిసి కడుక్కోవాలి ఆ బురదని. ఇది వీళ్ళ కుట్ర. ఎందుకు ఇంతగా దీన్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటే అర్థం కాదేముందిలే. అలా రాజకీయం చేస్తే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం మీద భక్తులకి అనుమానాలు రావాలి, వీళ్ళు కాపాడలేకపోతున్నారని. ఈయన ఆశ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటంటే, ఈ రకమైన బురద జల్లితే హిందువులకి కూటమి ప్రభుత్వం మీద ఆశలు పోయి మళ్ళీ నన్ను నమ్ముతారు. ఎవడు నమ్ముతాడు? హిందువులు ఎవరు నమ్ముతారా? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన పనులకి, నువ్వు చేసిన విధ్వంసానికి ఎవడన్నా నమ్ముతాడా? ఆ వైజాగ్లో ఉన్న స్వరూపానంద్ అనే ఒక అతన్ని పట్టుకొని మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు ఎవరికి తెలియదు. ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు చేసే కొత్త ప్రచారం ఏంటంటే, తిరుపతిలో ఉన్న గోశాల దాదాపు 2500, 3000 వరకు గోవులు ఉంటాయి. హిందూ మతంలో గోమాతకున్న పవిత్రత, లేకపోతే ఎంత ఆరాధనా భావంతో చూస్తారు, ఇదంతా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏం పట్టుకున్నారంటే, ఈ 3 నెలల్లో 100 ఆవులు చచ్చిపోయినాయి అనేది వీళ్ళు మొదలెట్టిన ఒక ప్రచారం. ఎందుకు చచ్చిపోతాయి 3 నెలలు అంటే? చచ్చిపోవని నేను అనట్లే, ఆవులు కూడా ప్రాణులే, వాటికి హెల్త్ బాగోకపోవచ్చు, వాటికి జబ్బులు వస్తాయి, వాటికి వయసు అయిపోతుంది, చనిపోవని నేను అనడంలా. కాకపోతే వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే వాళ్ళ గెజెట్ ఉంది కదా, వాళ్ళ కరపత్రం, ఆ కరపత్రం రాస్తుంది, మీరు అది ఆ విజువల్ వేయచ్చు, గోశాల వధశాల అంట. ఏంది అది? తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాల కోసం, నిత్య నైవేద్యాల కోసం ఆవుల్ని పెంచుతూ, ఆవు పాలతో
నైవేద్యాలు నెయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటే గోశాల గోవధశాల అని హెడ్డింగ్ పెట్టి ఆ రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, చైర్మన్గా చేసిన వ్యక్తి కనీసం మినిమం అన్న ఆలోచించొద్దు. మినిమం కామన్ సెన్స్. అరే నేను చైర్మన్గా చేశాను, ఓకే, ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందనుకో దాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నించాలి, ఏ రకంగా దాన్ని చేయాలి? మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక చైర్మన్గా చేశారు, టీటీడీ దృష్టికి తీసుకెళ్ళొచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు.